హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ G+1 హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ చూడండి, అవుటర్ లుక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, అవుటర్ లుక్ అని చాలా బాగా తీసుకొచ్చారండి. మనం చూసుకుంటే కార్ స్పేసింగ్ కూడా చాలా బయట ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. బాగా ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు చూసుకున్న స్టెప్స్ ఏరియాస్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అవుటర్ లుక్ అనేది మార్బుల్ వర్క్ చాలా బాగా చేశారు. సీలింగ్ వర్క్ చాలా బాగుందండి. మనం చూసుకుంటే హాల్ ఏరియాకి వెళ్దాం. లోపల హాల్ ఏరియా చూడండి, చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. టీవీ స్పేసింగ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ వర్క్స్ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీకి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం 134 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారండి. మనం చూసినట్టయితే పెయింటింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి. మార్బుల్ వర్క్ చాలా గ్రానియర్గా ఉందని చెప్పుకోవచ్చు. బయట స్పేసింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కావచ్చు, బయట స్పేసింగ్ కావచ్చు, మొక్కలు పెట్టుకోవడం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగా చేశారండి. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చి 30 ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉంది. అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారండి మార్బుల్ వర్క్తో. అండ్ దీనికి సీలింగ్ వర్క్ కావచ్చు, ప్రతి ఒక్క వర్క్ అనేది బాగుందండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, సీలింగ్ వర్క్స్ కావచ్చు, షెల్ఫ్ వర్క్ కావచ్చు, చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే లైటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. దాన్ని కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. దీన్ని కూడా మార్బుల్ వర్క్ కంప్లీట్ చేశారండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా నీట్గా పెయింటింగ్ వర్క్స్తో కంప్లీట్ అయి ఉంది. మార్బుల్ వర్క్స్ అయిపోయి ఉన్నాయండి. షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ విశాలంగా కూడా ప్రొవైడ్ చేశారండి ప్రతి ఒక్కటి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. మనం చూసుకుంటే డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉన్నాయని చెప్పాము కదా, స్కూల్స్ అండ్ కాలేజెస్ అని దగ్గర ఉన్నాయండి. ఇది 5th ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆర్చ్ వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. లుక్ అనేది చాలా గ్రానియర్గా ఉంది. టీవీ కూడా స్పేసింగ్ అని చాలా నీట్గా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. దీనికి చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వాటి కూడా షెల్ఫ్ వర్క్స్ అని చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. దీనికి పూజగది కూడా సపరేట్గా ఉందండి. దాన్ని కూడా మార్బుల్ వర్క్తో చాలా గ్రానియర్ లుక్ అని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ బయట స్పేసింగ్ కావచ్చు, వాష్ ఏరియా కావచ్చు, చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఇంటి మొత్తానికి. అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. సీలింగ్ వర్క్స్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు, చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి బీజేఆర్ నగర్, మంపుగూడ. ప్రైసింగ్ వచ్చి 1.25 crores చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.